ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానము, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నేను నిన్ను బాగు చేసేదను. 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయము 5వ వచనం. ఈ వచనం మనకేం చెబుతుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన ప్రార్థనలను గమనిస్తాడు, మన బాధలలో మనతో ఉంటాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మన సమస్యలు, కష్టాలు ఎంత కష్టమైనవైనా ఆయన పరలోకపు శక్తి ద్వారా మనలను పరిష్కరిస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. భయపడకండని ఆయన సన్నిధానంలో మనము ఆలోచన కలిగి విశ్వాసంతో చూసినప్పుడు ఆరోగ్యము మరియు శాంతిని మనకిచ్చి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. మన ప్రార్థనలు ఆయన వింటాడు, నీ ఆశయాన్ని ఆయన చూస్తాడు, నిన్ను నేరుగా చేరి నీకు ఆరోగ్యము, జీవితము, సంతోషాన్ని దేవుడిస్తానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మనకిస్తున్న మాట, నీవు కన్నీళ్లు విడవడం చూచాను, నేను నిన్ను బాగు చేస్తాను అంటున్నాడు. దేనిని బట్టి దేవుని దగ్గర ఉదయకాల సమయంలో వాక్యం ఉంటున్నావు, నీవు ఎంతవరకు కన్నీళ్లు విడిచావో నాకైతే తెలియదు, కానీ దేవుడు నేరుగా కన్నీళ్లు విడిచిన ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. దేని నిమిత్తం కన్నీళ్లు విడుస్తున్నారో ఆ విషయంలో మిమ్మల్ని బాగు చేస్తానని దేవుడు సెలవిస్తాడు. ఉద్యోగం కోసం, వివాహం కోసం, గర్భఫలం కోసం, పిల్లల భవిష్యత్తు కోసం, ఆర్థిక పరిస్థితుల కోసం, కుటుంబంలో ఉన్న అసమాధానం కోసం, జీవితంలో ఉన్న ఎన్నో సమస్యల కోసం కన్నీళ్లు విడుస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని బాగు చేసి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. తలలు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, నిరంతరము స్తోత్రార్హుడైన మా తండ్రి, మీ నామానికి వందనాలైనా. రాత్రంతా కాచారు తండ్రి, మరొక శ్రేష్టమైన దినాన్ని నాకు ఇచ్చారు. దాన్ని బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తూ మహింపరుస్తూ ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. వేకువనే లేచి మిమ్మల్ని ఆరాధించాం, అందుని బట్టి మీ స్తోత్రాలు. నాయన, కన్నీళ్లు విడవడం నాయన మీరు చూశారని, మమ్మల్ని బాగు చేస్తానని మీ వాక్కు ద్వారా మాట్లాడారు. ఈ రోజున ఎంతో మంది జీవితాల్లో కన్నీళ్లతో వేదన చెందుతున్నారు. వారందరినీ జ్ఞాపకం చేసుకుని వారిని బాగు చేసి వారి కన్నీళ్లను తోడమని ప్రార్థన చేస్తున్నారు. వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, వేదనలు, బాధలు, బలహీనతలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున మీ చేతులకు అప్పగిస్తాం. ఈ దినమంతా కూడా జ్ఞాపకం చేసుకుని మా కుటుంబాలను బలపరిచి మా అవసరాలన్నీ తీర్చి మీ నామాన్ని మహింపరుచుకుని గొప్పగా మమ్మల్ని ఆశీర్వదించి దీవించమని మిమ్మల్ని స్తుతిస్తూ ఈ దిన దీవెనలతో మా పని పాటలో తోడుగుండి, పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు, కాలేజెస్, ఉద్యోగాల్లో, ఆర్థికమైన అవసరాలన్నింటిలో కూడా తోడుగుండి నడిపించమని ఈ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.